కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు. దాంతోపాటు శుక్రుడు, బుధుడు కూడా యోగాన్ని ఇవ్వబోతున్నారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి జన్మరాశిలో వచ్చేటప్పటికి శని సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మానసిక బాధ అనేది అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టి అనేది రాజ్యస్థానం మీద ఉన్నప్పుడు వృత్తిలో అంటే చేసేటువంటి వృత్తిలో జాబ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ముందుకి వెనక్కి పోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుజుడు ఉన్నటువంటి స్థానం అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి శని అంత అనుకూలంగా లేడు. అలాగే రవి ఇక రాశి వారికి మకర సంక్రమణం అంటే జనవరిలో 15వ తారీఖున రవి ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మకరంలోకి ప్రవేశించడం ద్వారా ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించినప్పటికీ ధన సంబంధితమైన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. ధనక్షయ కారకుడుగా వచ్చేటప్పటికి రవి మారాడు. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును సూచిస్తున్నాడు. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క రాశి వారికి యోగకారకుడు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక ముందడుగు పడే విధంగా ఉంటుంది. రాజకీయంగా మీరు ఎదగాలి, అనుకూలమైనటువంటి పరిస్థితులకపోయినా సరే ఎదగాలి అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి తగినట్టుగానే ఏదో ఒక మంచి అనుకూలమైనటువంటి ఒక అవకాశం అనేది మీ చేతికి దక్కటం, అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. ఇక రాశి వారికి గురువు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో లేడు. ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఎదుటివారితో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ఆదరణ పొందండి. అంటే ఎక్కువగా ఎందుకంటే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో పక్కన ఉన్న వాళ్ళందరూ వీరికి విరోధులుగా తయారవుతూ ఉంటారన్నమాట. అంటే వీరి మీద ఈర్ష్య ద్వేషాలు అనేవి ఎక్కువగా వారి మీద ఉంటూ ఉంటాయి కాబట్టి మీ మీద ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలుగా ఉండండి. పక్కన ఉన్నవాడు ఎటువంటి వాడనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మన విషయాలు బయటికి చెప్పేస్తుంటాం కానీ వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి మనం నష్టపోతూ ఉంటాం. మన విషయాలంతా వాడికి తెలుస్తూ ఉంటుంది కానీ వాడి విషయాలు ఏమి మనకు తెలియదు. అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు మన జీవితంలో అన్నీ మంచిగా జరగాలి కదా. అలా ఎందుకు జరగట్లేదంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలో వీరు పొందగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా. రాశి వారి కొత్తగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేయడానికి వారం ప్రథమం అనేది ప్రథమంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. మరియు విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఏదైతే కోర్సు గురించి మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క కోర్సు గురించి పూర్తిగా మీరు కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. గ్రూప్స్, సిలబస్, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరి ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాల గురించి మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి జన్మరాశిలో శని సంచారం అనేది యోగ్యకారకంగా లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. మరియు అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు రవి అనుకూలత కోసం సూర్యగ్రహ కవచాన్ని పఠించటం, సూర్యారాధన చేయటం, అలాగే సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓకే, వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలుపెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.